హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీ ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వీరాంజనేయ టైల్ షాప్, విప్పగుంట రోడ్, కందుకూరు. ఈరోజు మన ఈ వీడియోలో మన దగ్గర టైల్స్ పర్చేజ్ చేసి లేయింగ్ చేసిన తర్వాత ఆ నూతన గృహాలు ఎలాంటి లుక్ ఇచ్చాయో ఈ వీడియోలో మనకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూద్దాం రండి. ఇప్పుడు మనం చూస్తున్నాము తక్కువ బడ్జెట్లో ఎలివేషన్కి టైల్స్ లేయింగ్ చేస్తే ఎలాంటి లుక్ వస్తాయో మనం చూడొచ్చు అనమాట. యాక్చువల్గా ఏంటంటే మనము ఎలివేషన్లో ఇలాంటి డిజైన్, లైట్ కలర్ డిజైన్ లేయింగ్ చేసినప్పుడు ఏంటంటే చాలా లుక్ వస్తుంది. దీని యొక్క స్పెషల్ ఏంటంటే, ఈ టైల్స్ యొక్క స్పెషల్ దగ్గర నుంచేమో దాని గ్లాసీ తెలుస్తుంది, దూరం నుంచేమో మ్యాట్ ఫినిష్ లాగా. ఎప్పుడైనా సరే అవుట్డోర్లో వేసేటప్పుడు ఏంటంటే కొద్దిగా లైట్గా సిల్కీ మ్యాట్ లాగా ఉంటే చాలా అద్భుతమైన లుక్ వస్తుంది. మనం చూడొచ్చు అనమాట సింపుల్గా ఎంత నీట్గా లుక్ వస్తుంది అనేది ఎలివేషన్ టైల్స్ వేస్తే ఈ వీడియోలో చూడొచ్చు అనమాట. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఇందులో వచ్చేసరికి లైట్ ట్రీ, అదే ఆకులు ఫామ్ అయినాయి, అట్ ద సేమ్ టైం మనీ ప్లాంట్ చెట్టు ఫామ్ అయింది. ఇలాగా లేయింగ్ చేస్తూ పోతే అద్భుతమైన లుక్ వస్తుంది అనమాట ఎలివేషన్కి. ఇవి వచ్చేసి మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ కూడా ఇంత చిన్న స్పేస్లో కూడా వేస్టేజ్ పోకుండా ఏ పీస్ నా పీసు లేయింగ్ చేస్తే ఎక్కడికక్కడ కట్ చేస్తూ ఇక్కడ కట్ అయిన పీస్ని నెక్స్ట్ ఇక్కడ లేయింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అలాగా వేస్ట్ కాకుండా ఏవైనా సరే టైల్స్ లేయింగ్ చేయాలంటే ఈ 12x18 తక్కువ బడ్జెట్లో ఎక్కువ లుక్ రావాలంటే ఈ 12x18 ఎక్కువ చూస్ చేస్తుంటారు అనమాట. అందుకని చెప్పేసి మన మార్కెట్లో ఎక్కువగా 12x18 చాలా ఫాస్ట్ మూమెంట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఇవి చాలా లుక్ వస్తే చూడొచ్చు మనం. ఇప్పుడు మనం చూస్తున్నాము 12x18 బాత్రూమ్ టైల్స్ లేయింగ్ చేసిన తర్వాత ఎలాంటి లుక్ వస్తాయో. ఎప్పుడు కూడా మన ఏరియాలో ఫ్లవర్ కాన్సెప్ట్ ఎప్పుడు లుక్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇది చూస్తే డార్క్ వచ్చేసి 2 లైన్లు, హైలైటర్ వచ్చి 2 లైన్లు, లైట్ వచ్చి 2 లైన్లు. అందుకే ఇది ఏంటంటే స్టెప్స్ కింద బాత్రూమ్ కాబట్టి ఇది కొద్దిగా కంజెస్టివ్గా ఉంటుంది. అయినా సరే చూడటానికి ఎక్కువ లుక్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే ఫ్లవర్ని ఇంకొద్దిగా ఇదేంటంటే ఇక్కడ కిందనే డార్క్ మీదే ఫ్లవర్ని ఇక్కడ లేయింగ్ చేశారు కాబట్టి కొద్దిగా కింద చూడాల్సి వస్తుంది. కానీ అదే కానీ ఒక్క స్టెప్ పైకి వేస్తే చాలా అద్భుతంగా ఈ ఫ్లవర్ అనేది లుక్ వస్తుంది. ఎప్పుడైనా సరే ఇలా గనక మనం బాత్రూమ్లు వేసుకుంటే మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అవుట్ సైడ్ ఉన్నటువంటి బాత్రూమ్కి ఎప్పుడు కూడా కొద్దిగా డార్క్ ప్రిఫర్ చేయడం కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఇది మెయింటెనెన్స్ కొద్దిగా అటు ఇటు అయినా సరే ఒక వారం రోజులకు 10 రోజులకు ఒకసారి మెయింటెనెన్స్ చేసినా సరే నీట్గా ఉండాలి అనుకుంటే డార్క్ కలర్ తోటి మాత్రమే చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తే ఈ టైల్లో 12x18 100% వాటర్ ప్రూఫ్ టైల్ అనమాట. ఇప్పుడు మనం చూస్తే దీని యొక్క క్లారిటీ కనపడుతుంటుంది మనకి. ఎప్పుడైనా సరే టైల్ ఎప్పుడైతే క్వాలిటీ ఉంటుందో ఆటోమేటిక్గా అది గ్లేజ్డ్గా చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ జాయింటే తెలియకుండా 12x18 టైల్ అని తెలియకుండా ఇది ఎంత అద్భుతంగా అయితే లుక్ వచ్చిందో మనం చూడొచ్చు అనమాట. ఎప్పుడైనా సరే స్టెప్స్ కింద బాత్రూమ్కి ఇలాగ లేయింగ్ చేయడం కరెక్ట్. మనం ఫ్లోర్ని అబ్జర్వ్ చేసినట్టయితే 100% మ్యాట్ ఫినిష్ అనమాట. ఇది వచ్చేసి మనం రేపు వాటర్లోనే ఉండాలి కాబట్టి ఏదైనా సరే స్కిడ్ కాకుండా యాంటీ స్కిడ్ని మాత్రమే వాడతాము. ఇక్కడ ఏదైతే డార్క్ వచ్చిందో డార్క్ యొక్క ఫ్లోర్ మాత్రమే ఫ్లోరింగ్కి వాడుతుంటాం అనమాట. అందుకని చెప్పేసి ఈ కాన్సెప్ట్ని ఎక్కడ వేసినా సరే ఎవర్ గ్రీన్గా వస్తుంది. రీసెంట్గా ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఎక్కువగా ఎలివేషన్ పర్పస్ కూడా వాడుతున్నారు. ఏంటంటే ఇది వాల్ టైల్ ఏంటంటే ఆప్షనల్ అనమాట. కొంతమంది ఏమో ఆఫీస్ పర్పస్ వాడతారు, కొంతమంది బాత్రూమ్ పర్పస్ వాడతారు, కొంతమంది వాళ్ళకి ఎక్కడైనా ఎలివేషన్ పర్పస్ వాడతారు, కొంతమంది పూజ గదిలో వాడుతున్నారు. అలాగా వాల్స్ వచ్చి ఏ ప్లేస్లో అయినా అక్కడ ఇక్కడ ఏమీ లేకుండా అద్భుతంగా లేయింగ్ చేసుకోవచ్చు అనమాట ఈ 12x18ని. అందుకని చెప్పేసి బడ్జెట్లో టైల్స్ ప్లస్ నీట్గా లుక్ రావాలి అనుకుంటే మనం ఈ టైల్స్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. చూడొచ్చు ఎంత లుక్ వచ్చిందో ఈ బాత్రూమ్ అనేది. ఇప్పుడు మనం చూస్తున్నాము కిచెన్ కాన్సెప్ట్ అనమాట 12x18లో. ఇవి వచ్చేసరికి కిచెన్లో ఇది యాపిల్స్ ఇలాగ వచ్చేసి కొంతమంది మ్యాక్సిమం ఇలాగ లేయింగ్ చేస్తున్నారు అనమాట. అద్భుతమైన లుక్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎంబోజింగ్ వచ్చినందువల్ల చాలా నీట్గా ఉంటుంది. కొద్దిగా మెయింటెనెన్స్ కొద్దిగా కష్టంగా ఉన్నా సరే లుక్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఏంటంటే ఇలా ఎంబోజింగ్ సిరీస్ లేయింగ్ చేస్తుంటారు అనమాట. ఈ ఎంబోజింగ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా లుక్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కాబట్టి కొద్దిగా డస్టీగా ఉంది, కానీ తర్వాత క్లీన్గా ఒక్కసారి దీన్ని కానీ క్లీన్ చేసేస్తే చాలా అద్భుతమైన లుక్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూడొచ్చు బెల్ కంపెనీ వాళ్ళ వాష్ బేసిన్ అనమాట. ఇది వచ్చేసి స్టీల్ సింక్. ఇది 304 మెటీరియల్ తోటి లేయింగ్ చేయబడి ఉంటుంది. అందుకని చెప్పేసి ఇది మార్కెట్లో చాలా ఫాస్ట్ ఉంటుంది. కొద్దిగా తుప్పు కూడా రాకుండా ఉండాలంటే స్టీల్ సింకుల్లో మనం ఖచ్చితంగా 3/4 మెటీరియల్ తోటి లేయింగ్ చేసిన దాన్ని వాడుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి తక్కువ ఖర్చులో
ఎక్కువగా యూసేజ్ తోటి ఉంటుందన్నమాట. దీన్ని బాగానే ప్రిఫర్ చేస్తుంటారు మన దగ్గర వచ్చేసి. ఇది థిక్నెస్ వచ్చేసి 12 mm వరకు ఉంటుంది. అందుకని చెప్పేసి ఇవి ఎక్కడైనా సరే డంట్స్ అలాగేం లేకుండా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇవి వచ్చేసరికి 12/18 ఇక్కడ ఎడ్జెస్ అనేది తెలియకుండా అంతా నీట్గా ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇది చూడొచ్చు మనం. ఇప్పుడు మనం చూస్తున్నాము బాత్రూంలో 12/18 లేయింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ బాత్రూమ్ అనమాట. ఇప్పుడు ఇది చూస్తే ఇంతకుముందు మనం చూసిందంతా కూడా ఎలివేషన్ పర్పస్కి చాలా క్లాస్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి బాత్రూంలో మనకి ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం, మనకి ఎప్పుడు చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది ఈ సిరీస్ అని చెప్పి ఎప్పుడు మనం అనుకుంటాం. ఇదేనమాట. ఇది చూడొచ్చు, చాలా నీట్గా లుక్ వచ్చేస్తుంది. అందులోనూ మన దగ్గర టైల్స్ కనుక పర్చేజ్ చేశారంటే బాత్రూమ్కి మ్యాక్సిమం ఈ కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇది ఇంకా ఇక్కడ కొద్దిగా అన్ని కూడా వస్తువులు ఉండటం వల్ల మీకు క్లియర్గా దీని లుక్ అర్థం కావట్లేదు, కానీ ఇది కొద్దిగా తర్వాత మరలా తీసి చూపిస్తాము వీడియో రూపంలో. ఇది చాలా అద్భుతమైన లుక్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి కింద సముద్రంలో హంసలు ఆడుకుంటున్నట్టు, ఈ ఫ్లవర్స్లో వచ్చేసి చిన్న చిన్న పక్షులు ఉన్నట్టు ఇలాగా చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం థర్డ్ బాత్రూమ్ అనమాట. ఇప్పటిదాకా డార్క్ కలర్ని చూసాము, ఎట్ ద సేమ్ టైము డార్క్ హైలైటర్ లైట్ కాన్సెప్ట్ తోటి చూసాం అనమాట. ఇప్పుడు అవి 2 కాన్సెప్ట్లు డిఫరెంట్ ఉంటే ఈ థర్డ్ కాన్సెప్ట్ డిఫరెంట్ అనమాట. చూడొచ్చు, ఇది కంప్లీట్గా చాలా అఫిషియల్ లుక్ వస్తుంది అనమాట. ఇప్పుడు కింద వచ్చేసి లైట్ కలర్ తోటి ఫామ్ చేసాం, మధ్యలో హైలైటర్ ఫామ్ చేసాం, పైన లైట్ కలర్ ఫామ్ చేసాం అనమాట. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా మ్యాక్సిమం లైట్ కలర్నే ఎక్కువగా కింద కూడా లేయింగ్ చేస్తున్నారు. ఎందుకంటే డార్క్ కలర్ అయితే మెయింటెనెన్స్ ఈజీయే, కానీ ఒక ఏదైనా మరకపడ్డప్పుడు అర్థం కాక ఒక వారం తర్వాత 10 days తర్వాత దాన్ని క్లీన్ చేసుకున్నప్పుడు కొద్దిగా మెయింటెనెన్స్ కొద్దిగా కష్టంగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి మ్యాక్సిమం బాత్రూముల్లో వైట్ కలర్ తోటి లేయింగ్ చేసేసి మధ్యలో లుక్ కోసం హైలైటర్ పెట్టేసి పైన లైటింగ్ పర్పస్ కేమో లైట్ పెట్టేసి ఇలా వేస్తూ ఉన్నాను అనమాట, లేయింగ్ చేస్తున్నాను అనమాట. అందుకని చెప్పేసి అద్భుతమైన లుక్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మొత్తం A to Z మన కంపెనీలో మన షాప్లో అవైలబిలిటీ ఉన్నటువంటి ట్యాప్స్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది. అలాగే శానిటరీకి వచ్చేసరికి బెల్ శానిటరీ అనమాట. ఇలాగా దీన్ని ఆల్రెడీ గ్యారంటీ వారంటీ ఇంత ముందు వీడియోలోనే చెప్పుకోవడం జరిగింది. అందుకని చెప్పేసి దీన్ని కనుక లేయింగ్ చేస్తే అద్భుతంగా వస్తుంది. ఇంకా ఏదైనా సరే కొంతమందికి ఏదైనా డౌట్ ఉంటే మమ్మల్ని కనుక కన్సల్ట్ అయితే మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసి నీట్గా లేయింగ్ చేయడానికి హెల్ప్గా ఉంటాం అనమాట మా టీం అంతా. ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పటిదాకా మన దగ్గర టైల్స్ పర్చేజ్ చేసి లేయింగ్ చేసినటువంటి ఎలివేషన్ టైల్స్ని చూపించాము, అలాగే బాత్రూమ్ కాన్సెప్ట్ చూపించాము, కిచెన్ కాన్సెప్ట్ చూపించామన్నమాట. అలాగే లాంగ్ షాట్లో పార్కింగ్ టైల్స్ని చూపించబోతున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఇది నీట్గా అంటే రెడీ కాలేదు కాబట్టి కొద్దిగా ఇక్కడంతా డస్ట్ ఫామ్ అయ్యేసి పార్కింగ్ని క్లియర్గా చూపించలేకపోతున్నాం. మీరు లాంగ్ షాట్లో చూడొచ్చు. దీన్ని నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతాను అనమాట. ఇంతవరకు మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ వీరాంజనేయ టైల్ షాప్, విప్పగుంట రోడ్, కందుకూరు. ఇట్లు మీ వీరు.